ఈరోజు మనం కిచెన్లో స్పెషల్ మకానా కాజు కర్రీ రెసిపీ చూద్దాం. ముందుగా 1 కప్పు మకానాలను కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీల్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. మిక్సీ జార్లో 4 లవంగాలు, 9 జీడిపప్పు, 2 యాలక్కాయలు, 2 దాల్చిన చెక్క, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 7 వెల్లుల్లి, 2 టమోటాలు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి, అలాగే మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఆయిల్ పైకి తేరిన తర్వాత ఒక 10 వేయించిన జీడిపప్పు, 3/4 కప్ నుండి 1 కప్ వరకు నీళ్లు పోసి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న మకానాలను వేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిస్తే మన మకానా కాజు కర్రీ రెడీ అయినట్లే. చివరిగా కొంచెం కొత్తిమీర వేయండి. మన టేస్టీ మకానా కాజు కర్రీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.